అందరికీ నమస్కారం అండి. ఈ దేశంలో ఏ పార్టీ తరహా వాతావరణం ఉండొద్దు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీని కౌంటర్ చేస్తూ ప్రతిపక్షాలు కూడా బలంగా ఉండాలి. ఒక పార్టీ కంటిన్యూగా అధికారంలో ఉండొద్దు. అధికారం కూడా మార్పిడి జరిగితేనే కదా చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉంటాయి. అప్పుడే కదా మన అందరికీ తెలిసేది ప్రజలకు మంచి జరుగుతుంది అని చాలామంది భావిస్తూ ఉంటారు ఇలా. ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యం బాగుండాలని కోరుకునే వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ ఇంకొంచెం బలంగా ఉండాలి, మంచి స్ట్రాటజీస్ రూపొందించాలని భావిస్తూ ఉంటారు. వారు కూడా కాంగ్రెస్ ఇంకా బలంగా ఉండాలని వాళ్ళు ఆశిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ మోదీ సర్కార్పై పోరాటం చేయాలని కోరుకునే వాళ్ళు కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు డిసప్పాయింట్ చేస్తూనే ఉంటుంది. ఈసారి డిసప్పాయింట్ చేయదులే అనుకుంటే మాత్రం దానికి మించిన డిసప్పాయింట్మెంట్ రాహుల్ గాంధీ సర్కార్ చేస్తుంది. ఇప్పుడు మనం కానీ చూసుకున్నట్లయితే 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ వ్యవహరించిన తీరు అనేక విమర్శలకు తావిచ్చింది. తమిళనాడులో నటుడు విజయ్తో కలిసి రాహుల్ గాంధీ వెళ్లాల్సి ఉంటుంది. విజయ్ ఏమో 70 అసెంబ్లీ స్థానాలు వచ్చే లోక్సభ ఎన్నికల్లో 30 స్థానాలు ఆఫర్ చేసినా వదులుకొని కేవలం 5 స్థానాల కోసం డిఎంకేతో వెళ్ళారు. అక్కడ ప్రాపర్ స్ట్రాటజీ లేకపోవడం వల్లే ఇలా జరుగుతుంది. కేరళ విషయానికి వస్తే మాత్రం అక్కడ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అదేవిధంగా ఇక్కడ 100 స్థానాలు గెలుచుకుంది. గడిచిన 2-3 దశాబ్దాలకు యూడీఎఫ్ ఈ స్థాయిలో సీట్లు సాధించడం ఎప్పుడూ లేదనమాట అక్కడ కేరళలో. ఇంత పెద్ద విజయం వచ్చాక కూడా కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు చూస్తే మాత్రం ఇదేంటి రాహుల్ ఎట్లా చేస్తున్నావని అనిపిస్తుంది. 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే 4 రాష్ట్రాలలో మంత్రులు మాత్రం ప్రమాణ స్వీకారం చేసి వారి పరిపాలన మొదలుపెట్టారన్నమాట. కాంగ్రెస్ గెలిచిన ఒకే ఒక్క చోట ఆ రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి ఎవరో తేల్చడానికి ఇప్పటి వరకు వారం రోజులు పట్టింది. వారం రోజులుగా వారు మళ్ళా గుల్లాలు పడుతున్నారు. అబ్సల్యూట్గా మెజారిటీ ఉన్న చోట, బీజేపీ భయం లేని చోట అక్కడ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేకపోవడం అనేది కాంగ్రెస్ నాయకత్వం వైఫల్యానికి నిదర్శనం అనిపిస్తుంది. గతంలో సోనియా గాంధీ గారు పార్టీని టేక్అవుట్ చేసినప్పుడు కేవలం 3 రాష్ట్రాల్లోనే అధికారం ఉండేది కాంగ్రెస్ పార్టీ. కానీ ఆమె పార్టీని అద్భుతంగా నడిపించి 14 రాష్ట్రాల్లో అధికారంలోకి తెచ్చారు. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ నిర్ణయాలన్నీ కేవలం రాహుల్ గాంధీ చుట్టూనే తిరుగుతూనే ఉన్నాయి. సిడబ్ల్యూసి సమావేశాలకు గతంలో ఉన్న ప్రాధాన్యత ఇప్పుడు లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నిర్ణయించడానికి 7 రోజుల సమయం వృధా చేస్తే రాహుల్ గాంధీ మోదీని ఏ రకంగా ఎదుర్కొంటారనేదే ప్రజలను నిరుత్సాహపడుతుంటారు. కాంగ్రెస్ ఇంత వీక్గా ఉండటం ఆ పార్టీకే కాదు దేశానికి కూడా మంచిది కాదు. సో ఇది రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్న తీరు అనమాట. సో ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు.